హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో మిల్ మేకర్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1.5 స్పూన్ కారం, సాల్ట్, కొత్తిమీర, బిర్యానీ మసాలాస్, ఆనియన్, టమాటోస్, చిల్లీస్, రెడ్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, కరివేపాకు, పుదీనా, కసూరి మేతి, మిల్ మేకర్స్, పెరుగు, ఆయిల్, పసుపు, కార్న్ఫ్లోర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో వాటర్ని యాడ్ చేసి మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో జీడిపప్పు, ఎండుమిరపకాయలు, బిర్యానీ మసాలాస్, పుదీనా, ఆనియన్, కొత్తిమీర, కొంచెం సాల్ట్, పెరుగు అన్నిటినీ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మిల్ మేకర్ మంచిగా నానాయి. ఇప్పుడు వీటిని మంచిగా ఇలా ప్రెస్ చేసుకొని ఇంకొక బౌల్లోకి సపరేట్ చేసుకుందాం. ఇలా అన్నిటినీ సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సపరేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్లో పెడదాం. ఇప్పుడు స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మన రెస్ట్లో పెట్టిన మిల్ మేకర్ని ఇందులో యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ని యాడ్ చేసుకొని చిల్లీస్, ఆనియన్స్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. అన్నీ యాడ్ చేసుకొని మంచిగా గోలేటట్టు చూసుకుందాం. ఇప్పుడు టమాటోస్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి మంచిగా కలుపుకొని ప్లేట్ని క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. చూడండి, ఇది కుక్ అవుతుంది. ఇలా మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపును యాడ్ చేసుకుందాం. అలానే సాల్ట్, కారం అన్నిటినీ యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ ప్లేట్ని క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ పైకి వస్తుంది. ఇలా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుందాం. కసూరి మేతిని యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అందులో కొత్తిమీరని యాడ్ చేసి ప్లేట్ని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. నేను చూపించే విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, మన ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ మిల్ మేకర్ గ్రేవీ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.